ఓజీ వర్సెస్ వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది నుంచి 3 సినిమాలను పెండింగ్ లో పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపు ఏడాది నుంచి ఆయన సినిమాల చిత్రీకరణ జరగట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. వెంటనే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు గడిచింది. ఇంకా పవన్ తీరిక చేసుకోలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తాడు, పెండింగ్ లో ఉన్న సినిమాల్లో దేన్ని ముందు పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 3 మూవీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కు అయితే ఆయన వెంటనే మోక్షం లభించే సంకేతాలు కనిపించడం లేదు. హరహర వీరమల్లు, ఓజీ చిత్రాల మేకర్స్ మాత్రం షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 బృందాల్లోనూ యాక్టివిటీ మొదలైంది. అయితే పవన్ ఎప్పుడు ఏ సినిమా పూర్తి చేస్తాడనే విషయంలో స్పష్టత లేకున్నా ఈ 2 చిత్రాలు విడుదల కోసం ముహూర్తాలు చూసేసుకున్నాయి. ముందు తన సినిమానే పూర్తవుతుంది విడుదలకు అనే ధీమాతో ఓజీ టీం మార్చి నెలాఖరులో విడుదలకు డేట్ చూసుకుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే క్రమంలో రిలీజ్ డేట్ ప్రకటిద్దాం అనుకున్నారు. కానీ ఈ లోపే హరిహర వీరమల్లు టీం లైన్ లోకి వచ్చేసింది. మార్చి 28న తన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసింది. ఇది ఓజీ టీం కు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. హరిహర వీరమల్లుతో పోలిస్తే ఓజీలో మిగిలిన సీన్లే తక్కువ. పవన్ అందుబాటులోకి వస్తే తక్కువ రోజుల్లో ఆ షూట్ పూర్తి చేసేస్తారు. తమ సినిమాకే హైప్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని రిలీజ్ చేస్తే హరిహర వీరమల్లుకు ప్రయోజనమని భావిస్తున్నారు ఓజీ మేకర్స్. కానీ ఇప్పటికే తమ సినిమా చాలా ఆలస్యం అయింది. ముందు ఓజీ వస్తే తమ సినిమాను కనీసం 3-4 నెలలు వెనక్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో మరింత స్పష్టత తప్పదని పవన్ తన సినిమాకే ముందు పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో తమ చిత్రమే ముందు థియేటర్లో దిగాలని వీరమల్లు టీం పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. దీని మీద గొడవ పడడం లాంటిది ఏమీ జరగలేదు, కానీ 2 వర్గాల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్నట్లుగా సమాచారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.